సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజన్ క్రిప్టో. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. సో మన ముందుకి చాలామంది ఏంటంటే ఒక అప్డేట్ గురించి అయితే అడిగారు. క్రిస్టల్ కామీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఆడాలి సార్ అనేది అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మనమైతే ఇప్పుడు ఒక వీడియో చేద్దాం. సో ఏం లేదంటే సింపుల్ థింగ్, మీరు క్రిస్టల్ కామీ రిఫర్ లింక్ తీసుకోండి ఫస్ట్. సో క్రిస్టల్ కామీ రిఫర్ లింక్ ఎలా తీసుకోవాలనేది కూడా మనం మాట్లాడదాం. సో ఈ క్రిస్టల్ కామీ అనేది మనకి చాలా అంటే చాలా హ్యూజ్ రోల్ అనేది ప్లే చేయబోతుంది రానున్న రోజుల్లో. సో దీనికి మనం అర్హులము అవ్వాలి అంటే, సో దీనికి రిఫర్ లింక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాలి. రిఫర్ లింక్ అనేది మీకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉంటుంది. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ దగ్గర మీరు రిఫర్ లింక్ అనేది తీసుకోవచ్చు. సో ఇది మొత్తం కాపీ చేసుకొని మీరు వాట్సాప్లో పంపించుకోవడానికి మీరు వాట్సాప్లో కానీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టేస్తే సరిపోయేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టేస్తున్నా. సో పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వాట్సాప్ స్టేటస్ పెట్టానో ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఓపెన్ కొట్టేసాను. ఓపెన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు టెలిగ్రామ్ ఉండాలి. సో టెలిగ్రామ్లోకి తీసేసుకుంటుంది అనమాట. సో టెలిగ్రామ్లోకి తీసేసుకున్న తర్వాత సో ఇప్పుడు నాకు యాజ్ యూజువల్గా ఇదే టెలిగ్రామ్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇంకో టెలిగ్రామ్తో లాగిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆ లింక్ అనేది పేస్ట్ చేసినా సరిపోద్ది, లేదంటే ఆ లింక్ మీద ట్యాప్ చేసినా డైరెక్ట్ మీకు టెలిగ్రామ్లో ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ప్లే అనేది కొట్టాలి, స్టార్ట్ కొట్టేసేయాలి. సో ఫస్ట్ మీకు ఒక ఆప్షన్ ఏమొస్తుందంటే ఏదైనా ఒక పెట్, ఐదర్ ర్యాబిట్ కానీ క్యాట్ కానీ డాగ్ కానీ ఏదైనా ఒక పెట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ ఓన్ చాయిస్. పెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేయాలన్నమాట. ఇలా ట్యాప్ చేయాలి. ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ట్యాప్ ఆప్షన్ ఉంటుంది. ఆ ట్యాప్ ఆప్షన్ నేను ఆల్రెడీ చేశాను, నాకు మిస్ అయింది. సో ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఉండాలి. మీకు ఈ విధంగా ఈ క్రిస్టల్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 0 లెవెల్స్ నుంచి మనం స్టార్ట్ అవుతాము. ఈ అప్గ్రేడ్స్ అనేవి రైట్ సైడ్లో మీరు అప్గ్రేడ్స్ చేస్తూ ఉండాలి. ఎలా అప్గ్రేడ్స్ చేయాలి అంటే సో ఇక్కడ 5 కనపడుతుంది కదా, ఇలా మనం ఈ పెట్ని గ్రో చేయాలంటే దానికి టైంకి ఫుడ్ పెట్టాలి అండ్ ఎండ్యూరెన్స్ దాని మైండ్ సెట్ గ్రో చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనం క్రిస్టల్స్ కలెక్ట్ చేసుకొని దీన్ని అప్డేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా అప్డేట్స్ అనేవి మీకు రైట్ సైడ్ ఉంటాయి. సో స్టేజ్ 1 అనేది మనకు ఆల్మోస్ట్ 12 లెవెల్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇవి ఒకటే రోజు, మేమైతే అరౌండ్ 1 వీక్ 10 డేస్ అలా పట్టింది ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ చేయాలంటే. కానీ మీకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ రైట్ సైడ్లో 23 అని కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చినట్లయితే మీరు ఈ 23 మీద ట్యాప్ చేసి మీరు ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫాలో లాడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడికి వెళ్ళేసి మీరు ఫాలో కొట్టేస్తే సరిపోద్ది. సో నేనేం చేస్తున్నాను, అన్ఫాలో కొట్టేసి ఫాలో కొట్టేస్తున్నాను, డబుల్ టైం కాబట్టి. సో ఇక్కడ ఫాలో కొట్టేసి మీరు ఇక్కడ వచ్చేసి ఈ 50,000 క్రిస్టల్స్ అనేవి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యాక్టివేషన్ చేసుకొని వాళ్ళు చెప్పిన టాస్క్స్ కంప్లీట్ చేసి మీరు పాయింట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు 50,000 వచ్చాయి కదా, వీటి అప్గ్రేడ్స్ అనేవి ఈ విధంగా చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. సో ఇలా అప్గ్రేడ్స్ చేసుకున్న కొద్దీ ఏమవుతుందంటే మనకి ఈ పెట్ని మనం నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఈజీ అయిపోద్ది అనమాట. సో ఈ నెక్స్ట్ స్టేజ్ ఒక స్టేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ స్టేజ్ 1 అనేది కంప్లీట్ అవ్వడానికి మాకు గతంలో 1 వీక్ 10 డేస్ పట్టింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే క్రిస్టల్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల టాస్క్ చేసి స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఓకే కొట్టేసేయండి. మళ్ళీ ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది చేద్దాం, మనకి హైయెస్ట్ జాయిన్ లాడో కోసం వీక్స్ టెలిగ్రామ్ ఛానల్, ఇది క్లిక్ చేద్దాం, గో టు పెడదాం. సో ఆల్రెడీ మనం జాయిన్ అయిపోయాం. సో మళ్ళీ జాయిన్ కొట్టాం. సో ఇక్కడ 2.5 lakh క్రిస్టల్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో కొట్టి ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసి వెనక్కి వస్తే మనకి దీన్ని తీసుకునే ఎలిజిబిలిటీ అనేది మనకు వస్తుంది అనమాట. గెట్ రివార్డ్ కొట్టేసా. సో ఈ విధంగా మీరు అన్ని టాస్క్లు అనేవి కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవ్రీడే మనకి ఇలా ట్యాప్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ అప్గ్రేడ్స్ వచ్చాయి, 10 అప్గ్రేడ్స్ మళ్ళీ. సో ఈ విధంగా అప్గ్రేడ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ 50 ఉంటాయి. సో మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత అప్గ్రేడ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. కొంచెం చిన్న ర్యామ్ ఉన్న ఫోన్లో మనం స్లోగా చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం అప్గ్రేడ్స్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో 17 అయిపోయాయి, 18 అయిపోయాయి, 19 అయిపోయాయి, 16 to 20 అప్గ్రేడ్స్ అయిపోయాయి. స్టిల్ మనకి 93 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేరే అప్గ్రేడ్స్ కొట్టాలి. సో నీట్నెస్, పెట్టుకు కావాల్సిన ఇమ్యూనిటీ, క్యూరియాసిటీ, కోఆపరేషన్, ఫ్రెండ్లీనెస్ అన్నిటినీ మనం టైం టు టైం యాడ్ చేస్తూ ఉంటే ఆ పెట్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు 1 డేలోనే అచీవ్ అవ్వడం కూడా చాలా సింపుల్. ఆ టైం చూసుకొని యాక్టివిటీస్ చేసుకొని అచీవ్ అవ్వచ్చు.
ఈ విధంగా మనము అండ్ డైలీ ఆ టాస్క్స్ అయిపోయినాక మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీరు ట్యాప్ అండ్ ఎర్న్ చేస్తూ ఉండాలి. ఇక్కడ 3 గేమ్స్ ఉంటాయండి. ఈ 3 గేమ్స్ మీరు ఆడడం వల్ల ఏంటంటే ఎవ్రీ అవర్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ 3 గేమ్స్ అనేది మనం అక్కడ స్ట్రాబెర్రీస్ని షూట్ చేస్తూ ఉండాలి. సో 3 ఛాన్సెస్ ఉంటాయి. మనం చాలా తక్కువ ఆడాం కాబట్టి మళ్ళీ ప్లే అగైన్ కొడుతున్నాం. 3 ఛాన్సెస్ ఉంటాయి ఒక గేమ్ ఆడడానికి. చాలా మంచిగా ఆడినట్లయితే ఏమైందంటే ఎవ్రీడే మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం గేమ్ కూడా ఆడుతూ ఉండాలి. ఇందులో మంచి రిలాక్సేషన్ గేమ్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఇంకా శాంపుల్కి యాక్టివేట్ కొట్టేస్తున్నాను. ఐ కెన్ ప్లే బెటర్ బట్ ఇప్పుడు సో ఇది మళ్ళీ సెకండ్ గేమ్ వచ్చేసి బాస్కెట్బాల్ అండి. మనం ఈ బాల్ని తీసుకెళ్ళి మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ బాల్ వెళ్ళిపోయి రింగ్లో పడిపోయింది. సో ఈ విధంగా బాస్కెట్బాల్ ఆడి కూడా మనము పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరం మనకు తెలియదే ఉందండి. ప్రతి ఒక్కరం మనం ఇన్స్టాగ్రామ్లో చాలా గంటల కొద్ది రీల్స్ చూస్తూ ఉంటాము. ఆ టైంలో ఈ గేమ్ ఆడితే సరిపోయేది అనమాట. సో సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ ఆడుతూ ఉంటే ఈజీ అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఇందులో అయితే 100 చేయొచ్చు. సో ఇది 100 చేయడం ఎవరు మిస్ కావద్దు. సో ఇదేంటంటే మన పెట్టి ఒక 24 అవర్స్కి యాక్టివ్ ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో గంటకి మనకి మంచిగా క్రిస్టల్స్ అనేవి ఎర్నింగ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం పెట్టుకు కావాల్సిన నీడ్స్ అనేవి మనం పాయింట్స్ విధంగా అప్గ్రేడ్ చేసుకున్నాం. 100 అయింది చాలా, ఇంకా యాక్టివేట్ బోనస్ కొట్టేసేయాలన్నమాట. సో కొట్టాలి, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గేమ్ వస్తుంది. సో ఇంకో గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, మనం ఇందులో యాక్టివేట్ బోనస్ కొడుతున్నాం. సో అప్పుడప్పుడు ఇలా ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. సో ట్రై అగైన్ కొట్టండి, లేదంటే ఇక్కడ 3 డాట్స్ కొట్టేసి రీలోడ్ పేజ్ అనేది కొట్టడం చేయండి. సో ఫస్ట్ మీరు ఇనిషియల్గా ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. దాని మీద ఇలా ట్యాప్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఇనిషియల్గా ఇలా ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది చూపెడుతుంది. క్రిస్టల్ అనేది ఫస్ట్ ఓపెన్ చేయగానే కొత్త వాళ్ళకి ఆ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు ఇలా ట్యాప్ చేసేస్తే సరిపోయింది. ఇప్పుడు థర్డ్ గేమ్ కూడా చూపెడదాం మనం లేట్ చేయకుండా. సో థర్డ్ గేమ్ అయితే ఈ విధంగా ఆ బార్ ఏదైతే ఉందో ఆ బార్ మీద మనకు ఆ పైనది అనేది ఉంచాలన్నమాట. ఏదైతే మనకి ట్రయాంగిల్ షేప్లో ఉందో దాన్ని ఎంతసేపు ఆ బార్ మీద ఉంచినట్లయితే మనం లెఫ్ట్ సైడ్ ఫింగర్ పెట్టేసి లెఫ్ట్ అండ్ రైట్ ఫింగర్తో మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆ బార్ మీద ఉంచినట్లయితే మనకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇందులో కూడా 100 చేయొచ్చు. 88 అయినా కూడా 8% అనేది మనకి బోనస్ యాక్టివేట్ చేసుకుంటే సరిపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు గంటకి 14.3 క్రిస్టల్స్ అనేవి మనకి జనరేట్ అవుతున్నాయి. ఇంకా సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎవ్రీడే ఇక్కడ ప్లస్ ఉంది కదండి కింద, ఇక్కడ 3 కార్డ్స్ వస్తాయి. ఎవ్రీడే 3 కార్డ్స్ తీసుకోండి. ఒక కార్డ్ 80% వచ్చింది, మళ్ళీ సెకండ్ కార్డు, మళ్ళీ థర్డ్ కార్డు. సో ఈ కార్డ్స్ తీసేసుకొని మళ్ళీ మనం ట్యాప్ చేసుకుంటే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 5 ఫింగర్స్తో ట్యాప్ చేయొచ్చు. మీకు పాసిబిలిటీ ఉంటే 2 హ్యాండ్స్తో కూడా ట్యాప్ చేయొచ్చు. ఇలా ట్యాప్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకా 21 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసి కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ లేటర్ అని ఇక్కడ స్నేక్ గేమ్ ఆడి కూడా మనం క్రిస్టల్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. స్నేక్ గేమ్ ఎలా ఆడాలనేది మనము ఒక చిన్న శాంపుల్లో మనము స్నేక్ గేమ్ ఆడడం కూడా చూద్దాం. సో ఇక్కడ ఎవ్రీ వీక్ ఇక్కడ ఒక కంటెస్ట్ కూడా నడుస్తుంది. వరల్డ్ వైడ్గా డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి స్నేక్ గేమ్ ఆడుతుంటారు. అందులో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మళ్ళీ బెటర్ రివార్డ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇది స్నేక్ అండి, దీన్ని మనం లెఫ్ట్ అండ్ రైట్ థంబ్తో ఆపరేట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇలా స్నేక్ గేమ్ ఆడి క్రిస్టల్స్ కలెక్ట్ చేసుకున్నా కూడా మీకు వేరే స్నేక్స్ చంపేసినట్లయితే ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం అయిపోయాం. ఈ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. మీకు శాంపుల్ పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడం కూడా చూపెడతాను నేను. సో మన స్నేక్ని అయితే అతను కిల్ చేయడం జరిగింది. సో ఇలా గ్రాప్ చేసుకున్న పాయింట్స్ని ఎప్పటికప్పుడు ఇప్పుడు వాళ్ళు కిల్ చేసేస్తే మన పాయింట్స్ 0 అయిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పాయింట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక బ్లూ కలర్ స్టార్ రూపంలో కనపడుతుంది అనమాట. ఆ స్టార్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ ఒక స్టార్ ఉంది కదా సర్కిల్, ఈ స్టార్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నా పాయింట్స్ అనేవి సేవ్ అయిపోయాయి, 149 పాయింట్స్. సో ఈ విధంగా మనం గేమ్ ఆడుకుంటూ క్రిస్టల్ కలెక్ట్ చేసుకోవడం కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ దీనికి అరౌండ్ ఇప్పుడు 10 ప్లేయర్స్ అనేటోళ్ళు లైవ్లో ఆడడం జరుగుతుంది. ఈ 10 ప్లేయర్స్ని బీట్ చేసి ఫస్ట్ ర్యాంక్ కనుక కొట్టినట్లయితే మన టాప్ బోర్డులో మన నేమ్ అనేది ఎంటైర్ వరల్డ్ వైడ్లో డిస్ప్లే అనేది చేస్తూ ఉంటారు. ఇంకా టాప్ 1% మనకి వేరే వాళ్ళు బీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అరౌండ్ 150 క్రిస్టల్స్ మనం సేవ్ చేసాం.
బట్ యూజ్ ఏంటి, మనం సేవ్ చేసాం కానీ వాటిని పాయింట్స్ని గెట్ చేసుకున్నామంటే వాటిని స్టోర్ రూమ్లో పెట్టేసేయాలి. స్టోర్ రూమ్ ఎక్కడ ఉందంటే మనకి ఏదైతే స్టార్ కనపడుతుందో అక్కడ స్టోర్ రూమ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి సేవ్ చేస్తే కనుక మనకి ఈ పాయింట్స్ మన అకౌంట్లోకి వచ్చినట్టు కాదనమాట. సో అలా వైట్గా జరిగినప్పుడు ఏంటంటే అక్కడ స్నేక్ చనిపోయినట్టు. ఆ స్నేక్ దగ్గరికి వెళ్ళేసి మనం పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. సో అన్నీ ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాం. సో నౌ వీఆర్ హెడింగ్ ఫర్ ఇప్పుడు మనం ఇంకా సో ఈ విధంగా డెడ్ అయిపోతాం వేరే స్నేక్ని టచ్ చేసినప్పుడు. సో ఇప్పుడు 440 క్రిస్టల్స్ అనేవి నేను ఎర్న్ చేశాను. అండ్ లెవెల్స్ అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ ఇది చాలా ఎక్కువ పాయింట్స్ అనేవి వస్తాయి. సో 440 సేవ్ చేశాను. ఇప్పుడు మ్యాచ్ రివార్డ్ 440. మీరు లెవెల్స్ పెంచుకున్న కొద్దీ మీకు ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో ప్లే అగైన్ కొట్టండి. నౌ వీఆర్ హెడింగ్ ఫర్ మెయిన్ స్క్రీన్ అనమాట. ఈ విధంగా మనం స్నేక్ గేమ్ ఆడుకుంటూ కూడా ఇందులో క్రిస్టల్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. ఒక 6 అవర్స్ తర్వాత లీడర్ బోర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లీడర్ బోర్డ్లో మీకు ర్యాంక్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. బాగా ఆడినట్లయితే మీకు ఈ విధంగా ర్యాంక్స్ అనేవి కనపడతాయి అన్నమాట. సో మీ కంప్లీట్ స్టాటిస్టిక్స్ ఇక్కడ కనపడుతుంది. ఎంత గేమ్ ఆడారు, ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేశారు ఏంటి అనేది. ఇప్పుడు ఫ్రెషర్ కాబట్టి నాది ఇంతే ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు స్నేక్ గేమ్ ఆడండి. క్రిస్టల్ కాయిన్లో బోనస్లు అనేవి తీసుకోండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా ఈ 500 అనేది ఎంటీ చేసుకొని ట్యాప్ కొడుతూనే ఉండండి. ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి చూసుకోండి. ఈ 3 గేమ్స్ పైన ఉన్న 22% బోనస్ అనేది మీకు ఎవ్రీడే సేమ్ టైంకి ఆడడం బెటర్ అనమాట. సో ఇక్కడ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చేద్దాం మనం. సబ్స్క్రైబ్ టు ట్విట్టర్ గో టు అండ్ ఆల్రెడీ మనం సబ్స్క్రైబ్ చేసి ఉంటాం. సో అకౌంట్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వెనక్కి వచ్చేస్తే ఈ పాయింట్స్ అనేవి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో గెట్ రివార్డ్. సో ఈ విధంగా చిన్న చిన్న టాస్కులు చేసుకొని మనం ఒకటే రోజులో ఈ లెవెల్స్ అనేవి ముందుకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పాయింట్స్ వచ్చాయి. అక్కడ మనకి రెడ్ కలర్లో అప్గ్రేడ్స్ ఇంకా 4 ఉన్నాయి అన్నమాట. ఈ 4 మీద క్లిక్ చేసేసి ఈ అప్గ్రేడ్స్ కొట్టేసుకోవాలి. సో దట్ మన పెట్ సెకండ్ స్టేజ్ కూడా క్రాస్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టిల్ పాయింట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీని మనం అప్గ్రేడ్ చేస్తున్నాం, పెట్ యొక్క ఇమ్యూనిటీ. సో స్టేజ్ కంప్లీటెడ్, స్టేజ్ 2 కంప్లీటెడ్. ఎవాల్వ్ అని కొట్టేస్తే మళ్ళీ స్టేజ్ 3కి మనం వెళ్ళిపోతాం. సో ఈ విధంగా పెట్ అనేది స్టేజెస్ మారుతున్న కొద్దీ ఈ పెట్ని మనం మార్కెట్ ప్లేస్లో బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసినప్పుడు మనకు డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ పెట్స్ అనేవి మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం. 10 అప్గ్రేడ్స్ రెడీగా ఉన్నాయి. 10 మీద క్లిక్ చేయండి. 10 అప్గ్రేడ్స్ కొట్టుకుంటూ ఒకటే డేస్లో ఈ విధంగా ముందుకెళ్ళాలన్నమాట. మీరు అప్పుడప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ 3 డాట్స్ కొట్టేసి రీలోడ్ పేజ్ కొట్టేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ లైక్ యూ నీడ్ టు డూ ఇన్ క్రిస్టల్ కామి. మనకు మంచి రివార్డ్స్, మంచి గేమ్స్ అయితే వీళ్ళు పెట్టారు. ఇది మన ఓన్ హోలీవర్స్ వాళ్ళ ప్రాజెక్టు, మన మెటావాల్ వాళ్ళ ప్రాజెక్టే, వేరే వాళ్ళది కాదు. మీరు డౌట్ పడొద్దు. సో డ్యామ్సూర్ ఇందులో మనకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి కాబట్టి. అండ్ ఎనీహౌ ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో మనకు లేదు. ఇది ఫ్రీ అండ్ ఎర్న్ గేమ్. అంటే లైక్ ఫ్రీగా మనము ప్లే చేసుకొని ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. ఇక్కడ ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండవు కాబట్టి మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఫ్లెక్సిబుల్గా ఆడుకోవచ్చు, ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రాజన్ క్రిప్టో సైనింగ్ ఆఫ్. సో ఇంకొకటి, మీకు ఇన్ కేస్ మీరు రిఫరల్ కనుక చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఈ కింద ఉన్న సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే దగ్గర మీ లింక్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ లింక్ను మీరు షేర్ చేసినట్లయితే మీకు 5000 క్రిస్టల్స్ వస్తాయి. ప్రీమియం ఉన్న వాళ్ళకి 25,000 క్రిస్టల్స్ వస్తాయి. ఈ విధంగా మీరు రిఫరల్ చేసుకోవాలి. రిఫరల్ చేసుకున్నందుకు కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.